నా పేరు కాకినాడ లోవరాజు, సన్నాపు సూర్యరావు, డి పోలవరం గ్రామం, తుని మండలం, కాకినాడ జిల్లా. 83/5 సర్వే నెంబర్ భూమి మా వాటాకు ఎకరం 1 సెంటు వచ్చినది. అందులోని 30 సెంట్లు కొనుక్కున్నాం. అందులో మా యొక్క హౌస్ కట్టుకున్నాం. అలా ఎకరం 1 సెంటులోని భూమి ఆక్రమించి టీడీపీ కార్యకర్తలు కలిసి మా భూమిని రెవడైజింగ్గా చేసి ఆ కార్యకర్తలు సిఏ ఎస్ఐ జైల్లో పెట్టి ఖైదీగా పెట్టారండి. పెట్టిన తర్వాత రాత్రి 12 గంటల వరకు ఉంచి నీకు కేసు నమోదు చేసేస్తానని చెప్పి బెదిరించి కోర్టు కట్టేస్తే కోర్టు కట్టమంతా కట్టలేదండి. దౌర్జన్యంగా ఇంట్లో పెట్టుకోనండి ఇక్కడ ల్యాండ్ దగ్గర తీసుకొచ్చి ఎస్సీ కుర్రోళ్ళు అందరం తీసుకొచ్చి మమ్మల్ని రౌడీజం ఆడవాళ్ళ మీద గొడవ పెట్టించండి, రౌడీజంగా చేస్తున్నారు సార్. మమ్మల్ని బతకనెత్తలేదు సార్, చంపేస్తానని బెదిరిస్తున్నారు సార్. మేము ఎవరితో చెప్పుకోవడం తెలియలేదు సార్. కానీ ఏ నాయకులైనా ఆ నాయకులు మమ్మల్ని సపోర్ట్ చేస్తలేదు సార్. ఊళ్ళో నాయకులు కానీ మేము టీడీపీ కార్యకర్తగా నమోదు కూడా పొందామండి. మమ్మల్ని వైసీపీ అని పేరు పెట్టించి రౌడీజం చేస్తున్నారు సార్. ఏమి ఎవరు చెప్పుకోమంటారు సార్? మేము ప్రజల నాయకుల దగ్గరికి వెళ్ళామండి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి. ఎమ్మెల్యే గారు గుమ్మమేట ఎక్కనిస్తలేదు కార్యకర్తలండి, అక్కడ ఆపేస్తున్నారండి. మేము ఏం చేసుకోమండి? సామాన్య మంగళ కులం చెందిన వాళ్ళమండి, నాయక బేమలు చెందిన వాళ్ళమండి, ఆడపిల్లలతో ఉన్నామండి. మాకు న్యాయం చేస్తారని మేము కోరుతున్నామండి. కోర్టులోనండి వేసామండి, కోర్టులో తిరుగుతున్న కేసు అవుతుందండి, ఆల్రెడీ అవుతుంది. కానీ సిఏ గారికి ఎస్సీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చామండి. ఏఎస్సీ గారు కూడా కంప్లైంట్ ఇచ్చామండి. డిఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇస్తే అండి మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదండి. పోలీసుల దగ్గర లంచం తీసుకొని వాళ్ళ దగ్గర మమ్మల్ని చాలా ఈరోజు పెడుతున్నారు, ఇరకాటం పెడుతున్నారు సార్. పెట్టిన తర్వాత ఎక్కడ కనిపిస్తే నరికేద్దాం, చంపేద్దామని భయపిస్తున్నారు సార్. మేమైనా పురుగుల మంది తాగి చచ్చిపోమంటే మీ పేరు మీద చచ్చిపోయి ఉంటాం సార్. కార్యకర్తలు, టీడీపీలో ఉన్న కార్యకర్తలు అందరికీ చెప్తున్నాను, నాకు న్యాయం చేస్తారా, ఒక కార్యకర్తకు న్యాయం చేస్తారని, మా ఫ్యామిలీ మంగళ కుటుంబంలో న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి. పెళ్ళిళ్ళు వచ్చిన పిల్లలు ఉన్నారండి, ఆ పిల్లలు పెళ్ళిళ్ళు ఎలా చేయాలో తెలియలేని పరిస్థితిలో ఉన్నామండి మేము. కానీ ఎవరితో చెప్పుకున్నా కుదరలేదండి. నాయకుల దగ్గర డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏమో దివ్య దగ్గర ఏమన్నారండి, దివ్య గారి దగ్గరికి వెళ్తే అక్కడ సూరవరం అబ్బాయి గారు ఏమో ముందు మేము తెగు తెలుస్తామని చెప్పారండి. అబ్బాయి గారు తెగు తెలుస్తానంటే గోవింద్ అనే సూరవరం ఎత్తి అట్టకోట గోవిందు, రమేష్ వీళ్ళందరూ కలిపి మమ్మల్ని చాలా భయపిస్తున్నారండి. ఎక్కడికైనా ప్రయాణం చేస్తామని భయం వేస్తుందండి, ఫ్యామిలీతో చంపేస్తారని భయపెడుతున్నారండి. ఏం చేయాలో తెలియజేస్తారు. మేము సీఎం గారు మనం కోరుకుంటున్నానండి, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మా ఇది దయచేసి మాకు దారి చూపిస్తారండి, మా భూమి మాకు ఇప్పిస్తారు, మేము కోరి బాధిస్తున్నాం సార్. ఏమన్నా 30 సెంట్లు వచ్చేలేదు రాష్ట్రాలు ముందు కొలత వేసుకుని ముందు మాట్లాడుకుంటే అలాగే ఇప్పుడు కొలత వేసుకుని ఎక్కడ అప్పుడు డబ్బు పొంది అనుకో తల ఉంటుంది. కొలత వేసుకుంటున్నారు ఇప్పుడు కొలత ఎక్కడ చూడు చూస్తాను తెలుస్తుంది కదా చెప్తాను. సరే అది కొలమని ఎంత వస్తుందో తెలుస్తుంది. ఎంత అని చెప్పేస్తారా? వస్తానండి, అవ చెప్తానా వద్దు. ఇల్లు పడుతుంది పొడుచుకోమను, చిన్న ఇల్లు పొడుచుకోమని అది నేను కోర్టుకి వెళ్ళాలి తెచ్చుకోవాలి తెలుసు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాలి తెలుసు, గవర్నమెంట్కి ఎందుకు ఇచ్చిన ఇల్లు కట్టుకోమని ఏ డాక్యుమెంట్ వెళ్తే తెలుసు, ఎలా పోగొట్టుకున్నారో నాకు తెలుసు. అది ఎలా ఎంత కమిషన్ గారు వస్తాయి, అది ఎలా వస్తుంది ఇల్లు పొడిచేయండి, పొడిచేయండి పొడిచేయండి. అవునండి పొడిచేయండి. ఎవరి డాక్యుమెంట్ ఎవరి భూమిలోకి వచ్చేది కొంచెం చేస్తామండి, ఎవరి భూమిలోకి వచ్చేది చేస్తాం. ఇదే అన్యాయం, ఇదే అన్యాయం. లేదా అవతల నాయకులు కూడా తీసుకురమ్మని తీసుకొస్తాం, కూడా అతను లంచం తీసుకుని భావన కూడా తీసుకురమ్మని తీసుకొస్తాం. అవసరం అయితేనే లంచం తీసుకుని భావన లంచం తీసుకున్నాను కదా మాలో ఉన్నప్పుడు మాట ఊరే